పీజీటీ కానీ టీజీటీ కానీ అన్నింటిలో 1:2లో ఉండి మెరిట్లో ఉండి పీజీటీ స్టేట్ ర్యాంక్ 72లో ఉండి కూడా నాకు 1:1 ఉద్యోగం రాలేదు. నేను ఈ ప్రభుత్వానికి ఒక్కటే విన్నపం చేస్తున్నా, రేవంత్ అన్న ఒక్కటే గుర్తుపెట్టుకోండి, మీకోసం మేము ఎంత కష్టపడ్డామో గత ప్రభుత్వాన్ని మెడలు వంచి దాన్ని గద్దెదించిన నిరుద్యోగులకు న్యాయం చేస్తారన్న ఉద్దేశంతో మిమ్మల్ని గెలిపించుకున్నామన్న. రేవంత్ అన్న ఒక్కసారి మా వైపు చూడు, మీకోసం నిలబడ్డాం కానీ మీరు మా కోసం నిలబడట్లేదని గుర్తు చేస్తున్నాం అన్న. రేవంత్ అన్న వచ్చే ఎలక్షన్స్ ఉన్నాయన్న, రాబోయే పార్లమెంట్ ఎలక్షన్స్ కానీ గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎలక్షన్స్ లో కానీ ఉన్నాయన్న, దాంట్లో మేమే ఉన్నామన్న, అది మర్చిపోవద్దన్న. మీ అసెంబ్లీ ఎన్నికల్లో మేమే గెలిపించుకున్నాం, బోడూరా తిరిగి ఉద్యమాలు చేసి మీరు కాంగ్రెస్ కార్యకర్తలు కూడా పడని శ్రమని ఒక నిరుద్యోగులుగా మేము పడ్డాం. మీరు వస్తే మాకేదో న్యాయం జరుగుతుంది అనుకున్నాం, కానీ మెరిట్లో ఉన్న మాకే న్యాయం జరగకపోతే పరిస్థితి ఏంటన్నా ఒక్కసారి ఆలోచించండి అన్న. మేము మిమ్మల్ని భుజానికి ఎత్తుకొని తిరిగినాం, మరి మాకు మీరు బరువు అనిపిస్తే మాత్రం చెప్పలేమన్నా, బండకేసి కొట్టిన ఆశ్చర్యం లేదు. ఇది ఒక స్వీట్ వార్నింగ్ అన్న రేవంత్ అన్న. మేము మీ ప్రజా ప్రభుత్వంలోనే భాగస్వామ్యం అవుతాము, కానీ మా బాధని అర్థం చేసుకోకపోతే మాత్రం మీకు ఒక స్వీట్ వార్నింగ్ కూడా ఇస్తున్నామన్నా. భుజాలు ఎత్తుకున్న మాకు బరువు అనిపిస్తే దించి కొట్టే బండకేసి కొట్టేది కూడా నిరుద్యోగులు అని మీకు గుర్తు చేస్తున్నామన్న. నా పేరు విజయ్ మనోహర్. 1:2లో ఉండి 1:1 మిస్ అయిన అభ్యర్థిని. జేఎల్, పీజీటీ, టీజీటీ అన్నింటిలో 1:2లో ఉండి 1:1లో మిస్ అయిన అభ్యర్థిని అన్న.